ప్రిన్సిపల్ వేధింపులను కలెక్టర్కు తెలిపేందుకు 20 కిలోమీటర్ల కాలినడక బాట పట్టారు జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి గురుకుల విద్యార్థులు. తమ పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులను తాళలేకపోతున్నామని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో సరైన వసతులు లేవని నిలదీస్తే టార్గెట్ చేసి ప్రిన్సిపల్ శ్రీనివాస్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వాపోయారు. తమను చూడడానికి వచ్చే తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను బాధేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గురుకులాల సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వెంటనే ప్రిన్సిపల్ శ్రీనివాస్ ను ఉద్యోగం నుంచి తొలగించి మరో మంచి ప్రవర్తన గల అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. నేను బీచ్పల్లిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అట్లయితే మా ప్రిన్సిపల్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయనని ఇప్పటి వరకే వేరే రెండు స్కూళ్ళల్లో సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ని నేను ఏ కాలేజ్కి పంపారని చూస్తుంటే గద్వాల జిల్లా అయితే తెలంగాణలో ఎక్కడో మూలకుంది. ఆ జిల్లాలో విద్యార్థులు ఎవరు ఏమనలేరన్న ఒక తప్పుడు అభిప్రాయంతో నేడు ఆ ప్రిన్సిపల్ని మా కాలేజ్కి పంపించారు. ఆ ప్రిన్సిపల్ ఎట్లా అంటే కనీసం టోపీ పెట్టుకుంటే టీసీ ఇస్తాను నీకు, ఇంకా చిన్న దాంట్లోకి కొట్టడం, అసలు ఏమన్నా ఎదురు తిరిగినామంటే అయిపోయి సస్పెండ్ చేయడం, పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం, ఇలా ఎన్నో ఒకటి రెండు. మా కాలేజీలో మా క్యాంపస్ లో ఒక్క సీటు 45,000 కూడా అమ్ముకున్నాడు మా ప్రిన్సిపల్. నేను బీచ్పల్లిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఏ దానిలో కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి సిట్ అంటున్నాడు కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టుండదు, ఆ గుట్టలో పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు ఎవరికి తెలియదు. మళ్ళీ టాయిలెట్ పోయినాకే బాత్రూమ్స్ కాకుండా అక్కడ ఏమంటారు ఆ చెట్ల దిక్కేమంటారు, అక్కడ ఎవరికి ఏమైనా ఎవరు సమాధానం లేకుంటుంది. మళ్ళీ ఏమనంటే రాళ్ళు తీసుకొని కొడతాడు పిల్లల్ని. మామూలుగా బెదిరియొచ్చు అంటే ఆయనకు మస్తు మంది పిల్లలు బెదిరుకుంటారు. ఆయన కొడితే 5th క్లాస్ పిల్లలు ఎంత అరుస్తారు అంటే ఆ చిన్న పిల్లలకి ఏం తెలుసు, చేస్తారు తప్పులు చేస్తారు. ఎంత గట్టిగా అంటే ఆ పిల్లలు అరుస్తుంటే భయం అవుతుండదు మాకు, అంత ఘోరంగా కొట్టిండు ఆయన. శ్రీనివాస్ నాయక్ వచ్చిండు, ఆయన చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఏ దానిలో కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి సిట్ అంటున్నాడు కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టుండదు, ఆ గుట్టలో పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు ఎవరికి తెలియదు. మళ్ళీ టాయిలెట్ పోయినాకే బాత్రూమ్స్ కాకుండా అక్కడ